జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము పరమేశ్వరుడు గురించి, పరమేశ్వరుడు ఒక్కడే, పరమేశ్వరుడు గురించి దత్తప్రభు పరశురాముకి చెప్తున్న జ్ఞాన మార్గంలో భాగంగా ఈ వీడియోస్ అని చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు వీడియో, గురువుగారు గండశైల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందో వివరించాడు. మహాసేనుడు మునికుమారుడితో కలిసి ఆ పర్వతం నుంచి బయటకు వచ్చాడు. అప్పుడు మహాసేనుని లింగ శరీరాన్ని అతని స్థూల శరీరంలో చేర్చాడు మునికుమారుడు. రాజు నిద్ర నుండి లేచినట్లుగా లేచాడు. ఈ ప్రపంచాన్ని చూశాడు. అంతా కొత్తగా ఉంది. చుట్టూ ఉన్న వాతావరణం, ఆ చెట్లు, చేమలు, నదులు అంతా చాలా వింతగా ఉన్నాయి. వాటిని చూసి అమితాశ్చర్యం చెందిన వాడై ముని బాలకుడితో, ఆర్య, ఇది ఏ లోకము? దీన్ని ఇదివరకు ఎప్పుడు చూడలేదు. అంత కొత్తగా ఉన్నది, అత్యద్భుతంగా ఉన్నది అన్నాడు. దానికి మునికుమారుడు, రాజా, ఇది మనం గతంలో ఉన్న లోకమేనయ్యా. మనం ఇక్కడి నుండి వెళ్ళి 120 కోట్ల సంవత్సరాలైంది. అందుకనే మనకి ఈ లోకం కొత్తగా కనిపిస్తుంది. ఇక్కడ ఇప్పుడున్న ఆచార వ్యవహారాలు, మనుషులు, పరిసరాలు అంతా కొత్తగానే ఉన్నాయి. కాలంతో పాటు లోకం కూడా మారిపోతుంటుంది. నా తండ్రి సమాధి స్థితిలో ఉన్న దేశం ఇదేనయ్యా. నేను సృష్టించిన లోకాన్ని ఈ పర్వతంలోనే చూశావు. రాజా, ఇంతవరకు నీ అన్నగారి వంశంలో కొన్ని వేల మంది పుట్టారు. గతంలో సుందరం అనే పేరు గల పట్టణము ఇప్పుడు కారడవిగా మారిపోయింది. అందులో క్రూర మృగాలు నివసిస్తున్నాయి. నీ అన్నగారి వంశంలోని వాడు వీరబాహు అనే పేరు గల రాజు ఇప్పుడు క్షిప్ర నది తీరంలో విశాల అనే పట్టణాన్ని రాజధానిగా చేసుకొని మాలవతి నగరాన్ని పాలిస్తున్నాడు. మీ వంశంలోని వాడే అయినా సుశర్మ అనే రాజు తామ్రపర్ణి నదీ తీరంలోని వర్ణనం అనే నగరాన్ని పాలించాడు. ఈ కొంచెం కాలంలోనే మనం చూసిన ఈ లోకమంతా మారిపోయింది. ఇంకా కొంతకాలానికి ఇప్పుడున్న పర్వతాలు, నదులు, భూములు అన్నీ ఇంకో రూపంలో కనపడతాయి. కొండలు లోయలవుతాయి, లోయలు కొండలవుతాయి. ఎడారులన్నీ జలమయం అవుతాయి, పర్వతాలన్నీ ఇసుక దిబ్బలు అవుతాయి. రాళ్లతో నిండిన భూమి మెత్తగా మారిపోతుంది. మెత్తని భూములు రాళ్లమయమవుతాయి. చవిటి నేలలు సస్యశ్యామలమవుతాయి. ఉప్పు నీరు తియ్యగా మారుతుంది. తియ్యని నీరు ఉప్పుగా మారుతుంది. జనావాసాలు అరణ్యాలవుతాయి. అరణ్యాలు పంట పొలాలు అవుతాయి. అందుచేతనే గతంలో మనం చూసిన ఈ రకంగా మారిపోయింది ఈ లోకం అన్నాడు. ఆ మాటలు విన్న మహాసేనుడు చాలా దుఃఖించాడు. తన వారంతా పోయినందుకు విలపించాడు. స్పృహ తప్పి పడిపోయాడు. తన అన్న, వదిన, భార్య, కుమారులు ఇలా ఒక్కొక్కరిని పేరు పేరున తలుచుకొని బాధపడుతున్నాడు. రాజును ఆ స్థితిలో చూసిన మునికుమారుడికి రాజుకు జ్ఞానోపదేశం చేయాలనుకొని, రాజా, నీవు చాలా బుద్ధిమంతుడి కదా, ఎందుకు విలపిస్తున్నావు? మంచి చెడు ఆలోచించకుండా పనిచేసేవాడు మూర్ఖుడు. బుద్ధిమంతులు అలా ఎన్నటికి చెయ్యరు. ఇప్పుడు నీ దుఃఖానికి కారణం ఏమిటి అన్నాడు. మునికుమారా, నేను ఎందుకు దుఃఖిస్తున్నానో నీకు తెలియదా? నా అన్నగారు, వదినగారు, భార్య, పిల్లలు, స్వజనం అంతా పోయారు. బంధుజనంలో ఏ ఒక్కరూ మరణించినా అమితమైన దుఃఖం వస్తుంది కదా. మరి ఇంతమంది మరణించినప్పుడు నేను దుఃఖించకుండా ఎలా ఉండగలను అన్నాడు. రాజు ఆ మాటలు విన్న మునిపుత్రుడు చిరునవ్వుతో, రాజా, మరణించిన వారిని గురించి ఏడవడం నీ వంశాచారమా? అలా దుఃఖించకపోతే దోషం ఏదైనా వస్తుందా? ఒకవేళ ఏడిస్తే పోయినది తిరిగి వస్తుందా? జాగ్రత్తగా ఆలోచించు. దుఃఖిస్తే వచ్చే ఫలం ఏమిటి? పోయిన వాళ్ళంతా తిరిగి వస్తారా? బంధువులు మరణిస్తే ఏడవాలి అంటావా? బంధువర్గంలో లెక్కలేనంతమంది ఇదివరకే పోయారు. వాళ్ళందరి గురించి ఏడవాలంటే ఒక జీవితకాలం చాలదు. అసలు బంధువులంటే ఎవరు? నా సోదరులు, నేను ఒకే గర్భాన జన్మించాం కాబట్టి మాకు రక్త సంబంధం ఉంది. అదే మా బంధుత్వం అంటావా? నీ తల్లిదండ్రుల మూత్ర పరీక్షల్లో అనేక క్రిములు పుట్టినాయి కదా. మరి అవి కూడా
నీకు బంధువులేనా? వాటిని గురించి నువ్వు ఎప్పుడు ఏడవలేదు ఎందుకని? రాజా, అసలు నువ్వు అంటే ఎవరు? మరణించింది ఎవరు? నువ్వు అంటే ఈ శరీరమేనా? అంతకన్నా వేరేదైనా దేహమా? అంటే అవయవాల కలయిక? అది నశించిందని ఏడుస్తున్నావా? లేక అందులో ఒక భాగం నశించిందని ఏడుస్తున్నావా? శరీరంలో భాగమే అయితే మలమూత్రాదులు, నకలు, కేశము, శ్లేష్మము ఇవన్నీ ప్రతిరోజు పోతూనే ఉన్నాయి. మరి వీటి కోసం ఏడవటం లేదే? శరీరం పంచభూతాత్మకం. నీ బంధువులు చనిపోయినప్పటికీ వారి శరీరంలో భాగాలైన పృథివీ, నీరు, నిప్పు, గాలి ఇక్కడే ఉన్నాయి. అందులోని 4 భూతాలు అనిత్యాలే. ఆకాశం మాత్రమే నిత్యం. అది ఎప్పటికీ నశించదు. కాబట్టి శరీరం పూర్తిగా నశించదు. మరణం అంటే పంచభౌతికమైన శరీరం పంచభూతాలలో కలిసిపోవటం. రాజా, జాగ్రత్తగా ఆలోచించు. నువ్వు దేహం కాదు. దేహివి అంటే శరీరం కలవాడివి. ఇది నా దేహము అనుకుంటున్నావు. ఇది నా వస్త్రము అన్నప్పుడు ఆ వస్త్రము నువ్వు కాదు. అలాగే ఈ శరీరం కూడా నువ్వు కాదు. పోనీ నేను ఈ శరీరం కన్నా భిన్నమైన వాడిని అంటావా? మరి భిన్నమైన దానితో నీకు సంబంధం ఏమిటి? నీ సోదరుల వస్త్రాలతో నీకు సంబంధం లేనట్లే వారి శరీరాలతో కూడా నీకు సంబంధం ఏమీ లేదు. అలాంటప్పుడు వారి కోసం నువ్వు ఎందుకు దుఃఖించాలి అన్నాడు అంటూ వివరించాడు. మునికుమారుని మాటలు విన్న మహాసేనుడు ఒక్క క్షణం ఆలోచించాడు. అతని ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. అప్పుడు భగవత్స్వరూపుడైన ఓ ముని బాలక, ఎంత విచారించినా నేనెవరో నాకు ఏమాత్రం తెలియటం లేదు. ఆకలి దప్పికలు ఎందుకు కలుగుతున్నాయో తెలియదు, కానీ మానవుడు తినటం త్రాగటం చేస్తూనే ఉన్నాడు. అదే స్వభావం చేత బంధువులంతా నాశనమైన ఈ కాలంలో నేను విలపిస్తున్నాను. అంతేకాని నా దుఃఖానికి కారణం ఏమిటో ఏమాత్రం నాకు తెలియదు. నేను దీనాతి దీనుడనై నిన్ను శరణు వేడుతున్నాను. నేనెవరో నాకు తెలియజేయి. బంధువులు పోతే అందరూ ఏడుస్తారు. అదే ఇతరులు పోతే ఏడవరు. తమ స్వరూపం ఏమిటో ఎవరికి తెలియదు. మీరే నా గురువు, నాకు విషయాలు తెలియజేయండి అంటూ ప్రాధేయపడ్డాడు. మహాసేనుడు ఆ మాటలు విన్న మునిబాలకుడు, రాజా విను, జగత్తులోని జనులంతా త్రిపురాదేవి యొక్క మాయ వల్ల మోహితులవుతున్నారు. స్వాత్మను తెలుసుకోలేకపోవడం వల్ల ఎల్లవేళలా వ్యర్థంగా దుఃఖిస్తూ ఉన్నారు. అజ్ఞానమే శోకానికి కారణం. ఆ పరమేశ్వరుని మాయ వల్లనే అజ్ఞానం కలుగుతుంది. ఉపనిషత్తులలో కూడా ఇదే చెప్పబడింది. మాయ అనేది మానవులను ఆవరించి ఉన్నది. ఈ అజ్ఞానం కూడా ఆ శక్తి అంశమే అయినందువల్ల ఆత్మజ్ఞానం అనేది మాయ మూలకమవుతున్నది. ఆత్మతత్వం తెలియనంతకాలం జనులు శోకిస్తూనే ఉంటారు. తెలిసిన తర్వాత ఇంకా శోకించరు. నిద్రలో ఉన్నవాడు తాను నిద్రిస్తున్నానని తెలుసుకోలేక దొంగలు తన సర్వస్వాన్ని హరించారని కలగని బాధపడతాడు. తీరా అది కళ అని తెలిసిన తర్వాత అతడికి బాధ ఉండదు. ఈ వీడియోలో ఇంతే అండి. మళ్ళొచ్చే వీడియోలో దీని కొనసాగింపుగా వీడియో చేసుకుందాం. సర్వం శ్రీ దత్తప్రభు చరణారవింద అర్పణమస్తు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.